ఇక సాధారణంగా మే నెలలో కల్పించాల్సిన ఎండల తీవ్రత ఈసారి మార్చి మొదటి వారంలోనే ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గాలిలో తేమ శాతం పడిపోవడంతో ఉక్కపోత పెరిగి జనం అల్లాడిపోతున్నారు. మార్చిలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎండవేడికి భయపడి బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ బోసిపోతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. ముఖ్యంగా భద్రాచలం, మహబూబ్ నగర్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. దాంతో ప్రజలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. రైట్, ఎండలకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి, ఇక సాధారణంగా మే నెలలో కనిపించాల్సిన ఎండల తీవ్రత ఈసారి మార్చి మొదటి వారంలోనే ప్రారంభమైంది. దీనివల్ల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలు జిల్లాల మధ్య ఇప్పటికే ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే అటు ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలో కూడా ఇప్పటికే దాదాపు 38 నుండి 39 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. మరి అటు ఏదైతే భద్రాద్రి కొత్తగూడెము, మహబూబ్ నగర్ లో కూడా 40 డిగ్రీ ఉష్ణోగ్రతలు కూడా నమోదైనట్టు వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఉదయం సమయంలో కూడా ఉక్కపోత వాతావరణంతో కూడా రోజు ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం సమయంలో కూడా మాడ పలిగే అంత వేడి కూడా ఇప్పటికే తీవ్రంగా గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండం 38 డిగ్రీ సెల్సియస్ ఉంది. మెదక్, హైదరాబాద్, ఖమ్మం 39, 37, 36 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ చూసుకుంటే మాత్రం ఉదయం సమయంలో వేడి వాతావరణంతో కూడా ఇప్పటికే రోజు ప్రారంభమవుతుంది. మధ్య సమయంలో హీట్ వేవ్ ఎక్కువై కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండ కూడా కొట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు రాష్ట్రంలో కూడా ఎండ తీవ్రత పరిస్థితి కూడా ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అధికారులు కానీ అటు వాతావరణ శాఖ అధికారులు మరి అటు టీజీడీపీఎస్ అంటే తెలంగాణ ప్లానింగ్ డెవలప్మెంట్ అధికారులు ఇద్దరు సమీక్షించి ఎక్కువ ఏ ప్రాంతంలో టెంపరేచర్ ఉంది, ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందనే దానిపైన కూడా ఇప్పటికే చర్చిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయి. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎక్కువ శాతం కూడా నిలబడడంతో కొంతమంది డిహైడ్రేషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఏదేమైనప్పటికీ కూడా రానున్న 5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉన్నాయి. మరియు మార్చి 17వ తారీఖు నుండి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అటు భారీ వర్షం ఉంటుంది, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా ఉంటుందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. దీనికి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైతే పొలం పనికి పోతారో, ఎవరైతే భవన కార్మికులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ సమయాన్ని బట్టి ఎండ తగ్గిన సమయంలో చూసుకోవాలి. అదైతే ఉదయం సమయంలో కూడా చూసుకోవాలి. మరి సాయంత్రం సమయంలో కూడా భవన కార్మికులు పని చేసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో కూడా విపరీతమైన ఎండతో కూడా అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ రాకుండా ఉండడానికి వాటర్ మిలన్ కానీ, మజ్జిగ కానీ అలాంటివి తాగాలంటూ కూడా అటు వైద్యులు సూచన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కూడా పెరిగిందంటూ కూడా అధికారులు హెచ్చరించారు. రైట్, థ్యాంక్ యూ అరవింద్.